హాయ్ హలో వెల్కమ్ టు అడ్వాన్స్ ఆప్షన్ తెలుగు ఛానల్. ఇది శ్రీనివాస్. మనం ఓసీ లెర్నింగ్ సిరీస్లో అన్ని ఇప్పటివరకు సబ్జెక్ట్ మొత్తం సపోర్ట్, రెసిస్టెన్స్, సపోర్ట్ యొక్క వీక్నెస్లు ఏంటి, సపోర్ట్ యొక్క డైరెక్షన్స్ ఎట్లా ఉంది, డైరెక్షన్ వల్ల మనకి ఫస్ట్ లెవెల్ ఏంటి, లెవెల్ తర్వాత డైరెక్షన్ ఏంటి మనం చూస్తాం. ఈ డైరెక్షన్ లెవెల్తో పాటు మనం ఎంతసేపు ట్రై చేసేది ఏంటంటే మనకు ఎస్ఎల్ ఇటు కాకుండా క్యాపిటల్ ప్రిజర్వ్ చేయడం కోసం ట్రై చేస్తున్నాం. దీనికోసం మనం సో మెనీ టెక్నిక్స్ మనం యూజ్ చేస్తున్నాం. దీంతోపాటు ఇప్పటివరకు మనం చూస్తుంది డైరెక్షన్ కోసం ఏం చూసినాం, టీఓటీ టేబుల్ మనం చూసినాం లేదా, టీఓటీ టేబుల్ చూసినాం. ఈ టీఓటీ టేబుల్తో పాటు టీఓటీ టేబులే మనకి మేజర్గా యూజ్ చేసేది. మనకు ఒక ఆప్షన్ చైన్ డేటాకి మనకు ఒక భగవద్గీత లాంటిది. దీని నుంచే మేజర్ ట్రేడ్స్, డైరెక్షన్స్ అన్నీ మనకి క్లారిటీ వస్తాయి. అడిషనల్ కన్ఫర్మేషన్కి ఒక్కోసారి ఏమవుతుందంటే టీఓటీ కాకుండా మనకి సపోజ్ మీరు ఇక్కడ ఇది సపోర్ట్ అనుకుందాం, స్ట్రాంగ్ సపోర్టే ఉంది అని అనుకుందాం. ఈ స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గరికి మార్కెట్ ఇంతమందికి ఏమనుకున్నాం, సపోర్ట్ రెసిస్టెన్స్ రెండు స్ట్రాంగ్ ఉన్నప్పుడు, రెండు రెసిస్టెన్స్ స్ట్రాంగ్ ఉంది, సపోర్ట్ స్ట్రాంగ్ ఉంది. మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడు మనం బులిష్ వ్యూ తీసుకోవాలనుకున్నాం, ఇక్కడికి వచ్చినప్పుడు మనం బేరిష్ వ్యూ తీసుకోవాలనుకుంటాం. ఇది ఫస్ట్ టైం బాగానే ఉంది, సెకండ్ టైం బాగానే ఉంది, థర్డ్ టైం వచ్చినప్పటికీ ఈ సపోర్ట్ యొక్క ఈ సపోజ్ ఇది 150 స్ట్రైక్ ప్రైస్ అనుకుందాం. ఈ 150 స్ట్రైక్ ప్రైస్ అనేది మన ఎస్ఎల్ ఎక్కడ ఉంటుంది, సపోజ్ మనం ఎంట్రీ అవ్వాలన్నప్పుడు మన ఎంట్రీ ఎక్కడ ఉంది, ఇక్కడ మన ఎంట్రీ అనేది బుల్లిష్ సైడ్ అయినప్పుడు ఇక్కడ ఎంట్రీ ఉండి ఇక్కడ నుంచి మనం టార్గెట్ అనేది పైకి పెట్టుకుంటాం. ఓకేనా, ఇది ఎస్ఎల్ ఎక్కడ 20 పాయింట్స్ ఎస్ఎల్ అనేది మనం జనరల్గా ఏఓస్లో మెయింటైన్ చేసేది. ఎస్ఎల్ ఎక్కడ ఉంది మనకి, మన ఎంట్రీ కన్నా కింద ఉన్న పాయింట్ 20 పాయింట్స్ మనం ఎస్ఎల్ పెట్టుకుంటాం. ఈ ఎస్ఎల్ పెట్టుకున్నప్పుడు ఎస్ఎల్ ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉంది మనకి, 150 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉంది. ఈ 150 స్ట్రైక్ ప్రైస్ దగ్గర మార్కెట్ 150 లెవెల్కి రాకూడదు అనుకుంటే వీళ్ళు ఏముండాలి, యాక్చువల్ ఇక్కడ పీ రేటింగ్ అనేది ఏవి ఉండాలి, ఇది బుల్లిష్ ఉండాలి, అవునా లేదా, ఇది బుల్లిష్ ఉండాలి. బుల్లిష్ ఉంటే ఏమవుతుంది, అప్పుడు మనకి మార్కెట్ ఏమవుతుంది, ఈ సపోర్ట్కి వచ్చి సపోర్ట్ నుంచే రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సపోజ్ ఈ స్ట్రైక్ ప్రైస్ వచ్చి మనకి 150 స్ట్రైక్ ప్రైస్ అనేది బేరిష్ ఉంది అనుకుందాం. బేరిష్ ఉండడం అంటే మీనింగ్ ఏంటది, అక్కడ సపోర్ట్ చేయడానికి పుట్ రేటర్స్ ఎవరు, కాల్ రేటర్స్ ఇంక్రీజ్ అవుతుంటే మార్కెట్ ఏమవుతున్నప్పుడు ఒకసారి అట్లీస్ట్ 50% లేకపోతే ఈ లెవెల్కి వచ్చి కానీ రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అటువంటిప్పుడు ఏమవుతుంది, మనకి ఎస్ఎల్ అనేది హిట్ అవుతుంది. ఓకే, ఈ కన్ఫర్మేషన్ కోసం మనం ఏం చేస్తున్నామంటే ఇంకోటి టీఓటీతో పాటు టేబుల్ ఆఫ్ కన్ఫర్మేషన్ అనేది మనం చూస్తాం. యాక్చువల్గా టేబుల్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఏం చెప్తుంది, యాక్చువల్గా ఇక్కడ నుంచి టీఓటీ ప్రకారం బాగానే ఉంది, నాకు ఎంట్రీ బాగానే ఉంది. బట్ టీఓసీ అనేది ఏం చెప్తుంది, ఇక్కడ ఈ కిందున్న స్ట్రైక్ ప్రైస్ వచ్చి బేరిష్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం, మనం టీఓటీకి ఇస్తాం. దీంతోపాటు అడిషనల్ కన్ఫర్మేషన్ ఏం తీసుకుంటున్నాం, టీఓసీ తీసుకుంటున్నాం. ఎక్కడైతే రిస్కీ ట్రేడ్స్ ఉంటాం, మనం ఇంతకు ఒకసారి అనుకున్నాం మార్కెట్ వచ్చి ఆర్డబ్ల్యూపీ దగ్గర నుంచి కూడా మనం బుల్లిష్ వ్యూ తీసుకోవాలనుకుంటే కింద స్ట్రైక్ పట్టేది మనకి టీఓసీ ఏం సపోర్ట్ చేయాలి, అది బుల్లిష్ ఉండాలి, మన ఎస్ఎల్ హిట్ కాకూడదు. అట్లాగే బేరిష్ లెవెల్ ఉన్నప్పుడు కూడా అంతే. ఇప్పుడు రెసిస్టెన్స్ నుంచి మనం బేరిష్ తీసుకుంటున్నప్పుడు మార్కెట్ ఇక్కడ తీసుకుంటే పైన కింద స్ట్రైక్ ప్రైస్ వచ్చి బుల్లిష్ అవుతుంది అనుకుందాం, పైన స్ట్రైక్ ప్రైస్ బుల్లిష్ ఉంది అనుకుందాం. ఈ స్ట్రైక్ ప్రైస్ వచ్చి బుల్లిష్ అవుతే ఏమవుతుంది, మనకి మన ఎస్ఎల్ ఎక్కడ ఉంది, పైన ఉంది. కాబట్టి మనకి ఏమవుతున్నప్పుడు ఎస్ఎల్ హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మనం టేబుల్ ఆఫ్ కన్ఫర్మేషన్ నుంచి మనం ఏం చేస్తాం, అడిషనల్ కన్ఫర్మేషన్ మనం ఎస్ఎల్ హిట్ అవ్వకుండా చూస్తాం. ఓకేనా, ఈ టేబుల్ ఆఫ్ కన్ఫర్మేషన్ అనేది ఎట్లా ఉంటుంది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. టేబుల్ ఆఫ్ కన్ఫర్మేషన్ అనేది ఏంటి, బేసిక్గా రైటర్ బేస్ ఇది సిస్టమ్. ఇది రైటర్స్ ఎవరెవరు ఉన్నారు మనకి మార్కెట్లో, పీ రైటర్స్ ప్లస్ ఇంకా కాల్ రైటర్స్ వచ్చి మార్కెట్లో కాల్ రైటర్స్ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, మార్కెట్ వచ్చి అట్లీస్ట్ బేరిష్ అవ్వడానికి లేకపోతే మార్కెట్ పైకి పోకుండా ఆపడానికి మనం ట్రై చేస్తుంది. పీ రైటర్స్ మార్కెట్ బుల్లిష్ కావాలంటే ఏం కావాలి, మనకి పీ రైటర్స్ ఇంక్రీజ్ అవుతుండాలి, లేకపోతే కాల్ రైటర్స్ అనేది డిక్రీజ్ అవుతుండాలి. అప్పుడు మనకి ఇంకా మార్కెట్ బుల్లిష్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఎట్లుంటుందో ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూద్దాం. పీసీ రేటింగ్ ఇచ్చినప్పుడు పీ రైటర్స్ వచ్చి ఇంక్రీజ్ అవుతుంది అనుకుందాం. అట్లాగే మనకి ఏమవుతుంది, ఈ టేబుల్ ఫార్మేషన్లో చేస్తే ఈ సి రైటర్స్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది అనుకుందాం. పీ రైటర్స్, సి రైటర్స్ ఇద్దరు ఇంక్రీజ్ అవుతాయి. మార్కెట్ ఏమవుతుంది, ఇప్పుడు ఇది మార్కెట్ యొక్క డైరెక్షన్ ఉందా, వీళ్ళు ఇంక్రీజ్ అవుతారు, వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు. పీ రైటర్స్ ఇంక్రీజ్ అవుతున్నారు ప్లస్ కాల్ రైటర్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మార్కెట్ ఏమవుతుంది, మనకి ఇది అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్ ఇది మనకి. ఎందుకంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ మనకి తెలియదు. ఎవరో ఒకరు ఈయన కొంచెం స్లో అవ్వాలి, లేకపోతే తినన కొంచెం స్లో అవ్వాలి, అప్పుడు మనకు తెలుస్తుంది. సపోజ్ ఫుడ్ రైటర్స్ స్లో అయింది అనుకుందాం, కాల్ రైటర్స్ ఇంక్రీజ్ అవుతుంది, మార్కెట్ ఏమవుతుంది, అప్పుడు బేరిష్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇద్దరు ఇంక్రీజ్ అవుతే మనకి క్లారిటీ ఉండదు యాక్చువల్గా. ఓకేనా, అట్లాగే సెకండ్ కేసులో ఏమవచ్చు, మనకి పీ రైటర్స్ వచ్చి ఏం చేయట్లేదు మార్కెట్లో, సి రైటర్స్ ఏమవుతుండ్రు ఇంక్రీజ్ అవుతుంది అనుకుందాం. మార్కెట్ ఏమవుతుంది, మార్కెట్కి ఎవరైతే సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు స్టాగ్నెంట్గా ఎక్కడ ఏం చేయట్లేదు. సి రైటర్స్ వచ్చి మార్కెట్లో ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, మార్కెట్ వచ్చి బేరిష్ అవుతుందా లేదా. ఓకేనా, ఈ సెకండ్ కేసు ఇది. థర్డ్ కేసులో ఏం జరగవచ్చు, పీ రైటర్స్ వచ్చి ఇంక్రీజ్ అవుతుండొచ్చు, ఓకే, సి రైటర్స్ వచ్చి డిక్రీజ్ అవుతుండొచ్చు. ఓకేనా, పీ రైటర్స్ ఇంక్రీజ్ అయ్యి సి రైటర్స్ డిక్రీజ్ అవుతే ఏమవుతుంది, మార్కెట్ వచ్చి కంప్లీట్గా బుల్లిష్ అవుతుంది, అవునా లేదా. ఎవరైతే మార్కెట్ని సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు ఇంక్రీజ్ అవుతారు, మార్కెట్ ఎవరైతే రెసిస్టెన్స్ ఇవ్వగలుగుతారో వాళ్ళు మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నప్పుడు మార్కెట్ వచ్చి బుల్లిష్ అవుతుంది. అట్లాగే ఇంకో సిచ్యువేషన్ ఏమవచ్చు, సి రైటర్స్ వచ్చి మార్కెట్లో ఇంక్రీజ్ అవుతుండొచ్చు, పీ రైటర్స్ వచ్చి ఏం చేయొచ్చు, స్టాగ్నెంట్ ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ వచ్చి
బేరిష్ అవుతుంది, అవునా లేదా? అట్లాగే దీంతో పాటు ఇక్కడ ఇంకో సిచ్యువేషన్లో సి రేటర్స్ ఇంక్రీజ్ అవుతూ పి రేటర్స్ డిక్రీజ్ అవుతుంది అనుకుందాం, ఇంకా మార్కెట్ ఏమవుతుంది, ఒక బ్లడ్ బాత్ టైప్ సిచ్యువేషన్ కంప్లీట్గా అది బేరిష్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్కి సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు ఉండరు. లేకపోతే ఒకసారి ఇది కూడా జరగవచ్చు, వీళ్ళు ఏం చేయకపోవచ్చు, వీళ్ళు కామ్గా ఉండొచ్చు, మార్కెట్ అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఒక డైరెక్షన్ ఉండదు, కన్సల్టేషన్ ఉండదు. ఎందుకు ఎవరో ఒకరు వచ్చి రైటింగ్ స్టార్ట్ చేస్తే కానీ మార్కెట్లో మూమెంటం అనేది జరగదు. లేకపోతే వీడు డిక్రీజ్ అవుతుండొచ్చు, వీళ్ళు ఇద్దరు కూడా డిక్రీజ్ అవుతుండొచ్చు, పుట్ రేటర్స్ డిక్రీజ్ అవుతారు, కాల్ రేటర్స్ కూడా డిక్రీజ్ అవుతాయి. మార్కెట్ యొక్క సిచ్యువేషన్ కూడా అది మనకి కొంచెం కన్సల్టేషన్లో ఉంటుంది. ఓకేనా? ఇది దీని యొక్క టేబుల్ మనం చూద్దాం ఇప్పుడు ఒకసారి. టేబుల్ చూస్తే ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ టేబుల్ ఎక్కడ వస్తుంది మనకి? ఓకేనా? ఇక్కడ మీరు క్లిక్ చేయండి, పైన కూడా చేయొచ్చు, పైన క్లిక్ చేసినా వస్తుంది, లేకపోతే ఇక్కడ మీరు షిఫ్టింగ్ దగ్గర ఎక్కడ క్లిక్ చేసినా మీకు టీఓసీ టేబుల్, టీఓటీ పక్కకే టీఓసీ టేబుల్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏమేమి చూసినాం యాక్చువల్గా మనం, సి రైటర్స్ మార్కెట్లో ఇంక్రీజ్ అవుతుండ్రు. ఓకే, వీళ్ళు ఇంక్రీజ్ అవుతారు, ఇద్దరు పోటీ పడి ఇంక్రీజ్ అవుతారు మార్కెట్లో. ఓకే, వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు, వీళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు. మార్కెట్ ఏం డైరెక్షన్ తెలుస్తుంది మనకి? ఏమైనా డైరెక్షన్ తెలుస్తుందా? కన్సల్టేషన్ సిచ్యువేషన్ ఉంటుంది. ఎవరో ఒకరు కొంచెం స్లో పేజ్లో 2 కార్ల స్పీడ్గా పోతున్నాయి అనుకుందాం, ఒకటే డైరెక్షన్ ట్రైన్ పోయినట్లాగానే ఉంటుంది. ఎవరో ఒకరు కొంచెం తగ్గినా మనకు అప్పుడు ఒక డైరెక్షన్ అనేది మొమెంటం చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి? పి రైటర్స్ వచ్చి మార్కెట్లో పి రైటింగ్ ఎవరైతే వాళ్ళు ఇంక్రీజ్ అవుతుండ్రు, సి రైటర్స్ ఎవరైతే మార్కెట్ని ఆపగలిగిన వాళ్ళు, రెసిస్టెన్స్ క్రియేట్ చేయగలిగే వాళ్ళు మార్కెట్లో డిక్రీజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, మార్కెట్ వచ్చి బుల్లిష్ అవ్వడానికి కనిపిస్తుంది. ఓకేనా? ఇది ఓకే. సెకండ్ సిచ్యువేషన్ ఏంది? మార్కెట్ని ఎవరైతే రెసిస్టెన్స్ చేయగలిగిన వాళ్ళు మార్కెట్ని వాళ్ళు ఏం చేయట్లే, వాళ్ళు రైటింగ్ చేయట్లే, నైదర్ పెరగట్లేదు తగ్గట్లే, ఓన్లీ పీ రేటింగ్ పెడుతుంది. బికాజ్ ఆఫ్ పీ రేటింగ్ పెరగడం వల్ల కూడా మార్కెట్ బుల్లిష్ అవుతా లేదా? స్లైట్గా బుల్లిష్ మనకి కనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్ ఇది. ఓకేనా? ఇంకో సిచ్యువేషన్ ఏంది? పీ రైటర్ ఎవరైతే మార్కెట్ని సపోర్ట్ చేయగలిగిన వాళ్ళే మార్కెట్ నుంచి వెళ్తున్నారు, ప్లస్ సి రైటర్స్ వచ్చి ఇంక్రీజ్ అవుతుంది, సి సైడ్ వచ్చి రైటర్ ఇంక్రీజ్ అవుతాయి. ఎట్లాగో సి రైటర్ ఇంక్రీజ్ అయినప్పుడు మార్కెట్ బేరిష్ అవుతుంది, అట్లాగే పీ రైటర్స్ ఇంకా డిక్రీజ్ అవుతుంది, ఇంకా కంప్లీట్గా మార్కెట్ వచ్చి బేరిష్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇంకో సిచ్యువేషన్ ఏంటి? పీ రైటర్ తగ్గుతారు, కాల్ రైటర్స్ ఇద్దరు డిక్రీజ్ అవుతారు. ఎందుకు డిక్రీజ్ అవుతారు అనేది వాళ్ళకి తెలియదు, మనకు తెలియదు. ఈ సిచ్యువేషన్ ఏంటంటే మనకు అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్ ఇది. ఓకేనా? ఎందుకంటే ఎందుకు మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతుంది, వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అవునా లేదా? మనం దీని సిచ్యువేషన్ అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంది? పీ రైటర్స్ వచ్చి మార్కెట్ నుంచి ఎవరైతే మార్కెట్కి సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు డిక్రీజ్ అవుతారు, సి రైటర్ ఏం చేయట్లే, అయినా కానీ మార్కెట్ స్లైట్గా బేరిష్ అవుతుంది. ఎందుకంటే మార్కెట్ సపోర్ట్ ఇచ్చేవాడే మార్కెట్లో లేకపోతే మార్కెట్ బేరిష్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? ఇంకో సిచ్యువేషన్ ఏంది? ఈ పీ రైటర్స్ ఏం చేయట్లేదు, కాల్ రైటర్స్ కూడా ఏం చేయట్లేదు, ఎవరు మార్కెట్లో డబ్బులు పంప్ చేయట్లేదు, ఇద్దరు కామ్గా కూర్చున్నారు. వీడు ఏం చేయట్లేదు, వీళ్ళు ఏం చేయట్లేదు, రెసిస్టెన్స్ నుంచి పీ రైటర్స్ కానీ సపోర్ట్ నుంచి కానీ వీళ్ళు ఏమి చేయనప్పుడు మార్కెట్ ఏమవుతుంది, ఒక కన్సల్టేషన్ సిచ్యువేషన్లో మనకి కనిపిస్తుంది. ఓకేనా? లేదు, పీ రైటర్స్ వచ్చి మార్కెట్లో ఏం చేయట్లే, సి రైటర్స్ వచ్చి మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతుంది, వీళ్ళు ఎగ్జిట్ అవ్వడమే మార్కెట్కి ఏమవుతుంది, స్లైట్గా బుల్లిష్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. పీ రైటర్స్ రాకపోయినా పర్లేదు. ఓకేనా? వీళ్ళు ఎగ్జిట్ అవుతారంటే మీనింగ్ ఏం చేస్తారు యాక్చువల్గా? జనరల్గా ఆలోచించండి, సి రైటర్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాడు అంటే వాడు ఏం చేయాలి? బై చేస్తే కదా మార్కెట్లోకి వెళ్ళేది. మార్కెట్ ఏమవుతుంది అప్పుడు? బుల్లిష్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? పీ రైటర్ మార్కెట్లో ఏం చేయట్లే, కామ కూర్చున్నారు. ఓకేనా? సి రైటర్స్ ఏమవుతున్నారు? ఇంక్రీజ్ అవుతుంది, సి సైడ్ నుంచి రైటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మార్కెట్ వచ్చి స్లైట్గా బేరిష్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఏంటి మనకి? టీఓటీతో పాటు నెక్స్ట్ వచ్చే అడిషనల్ కన్ఫర్మేషన్. ఇది టీఓటీకి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం, దాని తర్వాత అడిషనల్ కన్ఫర్మేషన్ టీఓసీ నుంచి మనం తీసుకుంటాం. ఎందుకు తీసుకుందామని చెప్పిన మనం ఇంతకుముందుకు మనం ఎప్పుడైతే రిస్కీ ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు మనం కింద ఉన్న స్ట్రైక్ ప్రైస్ నుంచి చెక్ ఈ టీఓటీ ఇది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వచ్చి టేబుల్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఇది. ఓకేనా? ఓకే, ఇప్పటివరకు మనం ఏఓసీ యొక్క బేసిక్ లెవెల్ చాప్టర్స్ అన్నీ కంప్లీట్ చేసినాం. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా, కన్ఫ్యూజన్ ఉన్నా, ఏమున్నా కామెంట్స్ రూపంలో రాయండి. నా బోర్డు పైన నా నెంబర్ కూడా కనిపిస్తుంది, మీరు డైరెక్ట్ కాల్ కూడా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఏమైనా డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. ఇది మీకు మంచిగా అనిపిస్తే అట్లే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మిగతా వాళ్ళకి ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది అనుకున్నప్పుడు 100% దీన్ని ఈ సబ్జెక్ట్ మీరు షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.